బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కుళ్ళిన ఆహార పదార్థాలు అమ్ముతున్నారన్న సమాచారంతో సోదాలు చేపట్టారు. నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ హైదరాబాద్ చైర్మన్ దత్తాత్రేయ ఫిర్యాదు మేరకు దర్బార్ రెస్టారెంట్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేంద్ర ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేశారు. కుళ్ళిన కాలం చెల్లిన ఆహార పదార్థాలు సీజ్ చేసి పరీక్షల కోసం ల్యాబ్కు తరలించారు. కాగా కుళ్ళిన కాలం చెల్లిన ఆహార పదార్థాలు అమ్మి వినియోగదారుల అనారోగ్యానికి కారణమవుతున్న రెస్టారెంట్లు, హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని దత్తాత్రేయ అధికారులను డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కుళ్ళిన ఆహార పదార్థాలు అమ్ముతున్నారన్న సమాచారంతో సోదాలు చేశారు. నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ హైదరాబాద్ చైర్మన్ దత్తాత్రేయ ఫిర్యాదు మేరకు దర్బార్ రెస్టారెంట్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. కుళ్ళిన కాలం చెల్లిన ఆహార పదార్థాలు సీజ్ చేసి పరీక్షల కోసం ల్యాబ్కు తరలించారు. కాగా కుళ్ళిన కాలం చెల్లిన ఆహార పదార్థాలు అమ్మి వినియోగదారుల అనారోగ్యానికి కారణమవుతున్న రెస్టారెంట్లు, హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని దత్తాత్రేయ అధికారులను డిమాండ్ చేశారు. క్యాప్స్ అనేది ఎవరు మెయింటైన్ చేయట్లేదు అండ్ గ్లౌజెస్ కూడా ఎవరు మెయింటైన్ చేయట్లేదు. మీరు చూడండి ఒకసారి, ఇక్కడ ప్రతి ఒక్క షెఫ్ క్యాప్ కానీ గ్లౌజ్ కానీ ఏది హైజీనిక్ గా మెయింటైన్ చేయట్లేదు. ఈ పరిస్థితి దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్ లో కొన్ని ఆల్రెడీ సెమీ ప్రిపేర్డ్ ఫుడ్స్ ఫైండ్ అవుట్ అయినాయి. దాన్ని లాబొరేటరీ కూడా పంపిస్తున్నాము. కిచెన్ వచ్చేసి ఇక్కడ చూస్తే మీరు హైజీనిక్ అనేది అసలు మెయింటైన్ చేయట్లేదు. వీళ్ళు నీట్నెస్ అనేది ఏం లేదు. మీరు ఒకసారి చూడండి, ముందుకు వచ్చేసి ఏది హైజీనిక్ అనేది మెయింటైన్ చేయట్లేదు. కిచెన్ కూడా ఏది ప్రాపర్ గా ఏది మెయింటైన్ చేయట్లేదు. ఒకరికి కూడా చేతులకి గ్లౌజెస్ లేవు, హెడ్కి క్యాప్ లేదు, ప్రాపర్ గా చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే చెప్పులు వేసుకొని వస్తున్నారు కిచెన్ లోకి. దీంట్లో ఏ ఒక్కటి కూడా ప్రాపర్ గా కిచెన్ అనేది నీట్ గా లేదు. గ్లౌజెస్ కానీ ఏవి కూడా మెయింటైన్ చేయట్లేదు. ఇది కూడా ఒకసారి చూడండి, ఇలా కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నాయి. ఇవి కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నా కూడా కట్ చేస్తూ అలా కట్ చేస్తూ కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. చూస్తే పూర్తిగా కుళ్ళిపోయినది. ఇది చూస్తే తెలిసిపోతుంది. ఉన్నటువంటి ఆహార పదార్థాలు సీజ్ చేయడం జరిగింది. ఇందులో వెజ్ బిర్యానీ సంబంధించినటువంటి ఐటమ్స్, అదే విధంగా ఏదైతే పిండిలో పురుగులు అవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఈ పురుగులు సంబంధించినటువంటి అదే విధంగా ఎక్స్పైర్ డేట్ కంప్లీట్ లేకుండా, లేబుల్స్ లేకుండా ఉండేటువంటి వెనిగర్ ని, ఇట్లాంటి కల్తీ ఆహార పదార్థాలన్నిటి కూడా కన్స్యూమర్ రైట్స్ కమిషన్ అండ్ ప్రభుత్వ అధికారుల వాళ్ళ యొక్క సహకారంతో ఈ రోజు వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. నాశనికమైనటువంటి ఆహార పదార్థాలను నిల్వ ఉంచకూడనటువంటి ఐటమ్స్ అన్నింటిని కూడా నిల్వ ఉంచేసి వాళ్ళు ప్రజా ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. కాబట్టి సమాజ హితం కోసం తెలంగాణ సంబంధించినటువంటి ఎన్సీఆర్సీ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ అనేటువంటిది ఈ రోజు పనిచేస్తారు. మిత్రులారా, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి రెస్టారెంట్లకు మీరు ఫ్యామిలీలతో మీరు అందరూ కూడా రావడం జరుగుతుంది. చిన్న పిల్లలు కూడా రావడం జరుగుతుంది. ఇవన్నీ తినడం ద్వారా ఇట్లాంటి నాశనకమైనటువంటి ఆహార పదార్థాలు అయితే వెనిగర్స్, ఇతరత్ర నిల్వ పదార్థాలన్నీ ఏవైతే తింటున్నారో తద్వారా యాసిడిటీతో పాటు వివిధ రకాలైనటువంటి అనారోగ్య సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ రోజు ఎదుర్కొని వేల రూపాయలు, లక్ష రూపాయల హాస్పిటళ్లకు, కార్పొరేట్ వైద్యానికి ఖర్చు పెడుతున్నారు మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా. కాబట్టి ఇట్లాంటి వైపు పైన ప్రభుత్వం వెంటనే చర్య తీసుకునే విధంగా ఎన్సీఆర్సీ ప్రభుత్వానికి మరియు ఒక వినియోగదారులకు మధ్యన ఒక వారధిలాగా మా యొక్క కమిషన్, కన్స్యూమర్ కమిషన్ అనేటువంటి పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భం తెలుస్తూ వెంటనే తక్షణమే ఈ దర్బార్ యొక్క యాజమాన్యం పైన దర్బార్ బార్ ను కూడా పూర్తిగా వెంటనే క్లోజ్ చేయాలని చెప్పేసి ఈ